దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ జనాంగమ, నూతన యెరూషలేము ప్రార్థనా మందిర విశ్వాసులకు అలాగే యూట్యూబ్ వీక్షకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈరోజు ఫేస్బుక్ మరి లైవ్లోకి రావడానికి కారణం ఒకటే. చాలామంది సహోదరులు సహోదరీలు చాలామంది వర్తమానం విన్న చోటల్లా మీరు ఫేస్బుక్ లైవ్ పెట్టవచ్చు కానీ అడగటం వల్ల మరి పెట్టాల్సి వస్తుంది. కానీ వాస్తవానికి ఫేస్బుక్ లైవ్ కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అయినప్పటికీ మరి ఈ వర్తమానం ద్వారా దేవుని వాక్యము ద్వారా ఒక ఆత్మనన్నా రక్షించగలుగుతామేమోనని ఆశతో ఈ లైవ్లోకి వచ్చాం. దయచేసి గమనించండి. మీ ఫేస్బుక్ లైవ్లో మీరు వీక్షించి దేవుని వర్తమానం వినాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. తర్వాత తీసుకుంటానమ్మాయి, తర్వాత తీసుకుందాం. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. చక్కగా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నాయన మరొక దినము ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంపొందించి నాయన పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనకి నాయన మమ్మల్ని సిద్ధపరిచి నడిపించినందుకు స్తోత్రాలు అయా. మేము సంఘం అంతా కూడి నిన్ను స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన చదవబడిన వాక్యాన్ని ప్రభువా ఎందుకు చదివామో, ప్రభువా ఏమని చదివామో ప్రభువా మాకు తెలియదు, కానీ ప్రభువా వివరించండి నాయన. వివరించే జ్ఞానాన్ని దయచండి అయ్యా. నీ నోటి బోరుగా నీ చేతి ఆయుధంగా అల్పుడని నన్ను వాడుకొని, అంతేకాదు ప్రభువా ఖచ్చితంగా ప్రభువా ఉన్నట్టు బోధించి నాయన ఇదిగో నా తండ్రి మొమ్మాటము లేకుండా అయ్యా ఇదిగో నా తండ్రి బోధించడానికి సహాయించండి. ఖచ్చితమైన బాధలో నన్ను నడిపించండి. నీ నోటి బోరుగా నీ చేతి ఆయుధంగా వాడుకోమని జీవం కలిగి నీ మాటలు ఉద్యోగంతో ప్రకటించడానికి సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ, లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ నాయన ఇదిగో నా తండ్రి పాత హృదయముతో కాకుండా నూతన హృదయం కలిగి, నూతన తలంపులు కలిగి, నూతన ఉద్దేశం కలిగి, నూతన ఒరవిడితో జీవించడానికి సహాయం చేయండి అయా. నిశ్చితమైతే ప్రభువా లైవ్లో చూస్తున్న ప్రతి వారికి కూడా ప్రభువా ఈ వర్తమానాన్ని చక్కగా వినడానికి సమయాన్ని దయచేయమని యేసు నామములో మామనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. చదువుదాం ఒకసారి ఇక్కడ. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని యొద్ద గవిని స్వాధీనపరచుకుందురు. చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భాన్ని మాట్లాడుతున్నారు అనేది కొద్దిగా వివరిస్తే మీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. ఎవరితో మాట్లాడుతున్నారంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే అబ్రహాము లేక ఒక కుమారుడి కన్న తర్వాత ఆ కుమారుడికి పాలు మరిచిన తర్వాత విందు చేశాడంట. చక్కగా విందు చేసి ఊరందరిని పిలిచి తన వారందరిని పిలిచి చక్కగా ఎడ్లను కోడెలను లేక గొర్రెలను వధించి మంచిగా వండి పెట్టి అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యాడంట. ఆ రిలాక్స్ అయిన సమయంలో దేవుడు ఒక ఆలోచన చేశాడంట. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుడిని ప్రేమిస్తున్నాడా? అబ్రహాము నాకు విలువిస్తాడా, తన కుమారుడికి విలువిస్తాడా అని అనుకుని బహుశా ఊరకి నేను అనుకుంటున్నా అంతా అయిపోయింది, రిలాక్స్ చక్కగా హీల్ చైర్ అలా కూర్చున్నాడేమో. అలా కూర్చోగానే అబ్రహాం
అని పిలిస్తే ప్రభువా ఏంటి చెప్పాయా అంటే, మరి నీకు లేక ఒక పిల్లోడు ఉన్నాడే, ఒక కుమారుడు, వాడిని ఏం చేస్తావంటే పలానా చోటకు తీసుకొచ్చి బలివ్వు అన్నాడంట. దేవుని స్తోత్రం. అక్కడ ఆయన మారు మాట మాట్లాడలేదంట. అదేంటి ప్రభువా ఒక్కడినిచ్చావు, అది 100 సంవత్సరాల వయసులో ఇచ్చావు, 25 సంవత్సరాలు ఎదురు చూశాను నేను అని అనలేదు. అదే నువ్వైతే నేనైతే మనమైతే ఏం మాట్లాడతామంటే ఏమి దేవుడో ఏమో మాకేం చేశాడు, ఇచ్చినట్టే ఇచ్చాడు, తీసుకున్నాడు నిట్టూర్పులో. కానీ అబ్రహాం అలాగనలేదు. ఏం మాట్లాడకుండా సరే ప్రభు అన్నాడు. కొడుకుని తీసుకున్నాడు, పనివారం తీసుకున్నాడు, గార్ధబాములు తీసుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయి ఆయన చేయాల్సింది ఆయన చేస్తే ఈయన చేయాల్సింది ఏం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయాలి. ఆయన చక్కగా అవన్నీ రెడీ చేసి దాని మీద పడుకోబెట్టి కత్తి ఎత్తగానే దేవుడి స్వరం వినపడింది, బలి పశువు ఏడుంది తీసుకో అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. అంటే ఇది అర్థం అవటానికి చెప్తున్నాను మీకు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థం అవటానికి చెప్పాను ఇదంతా. ఎందుకు చెప్పానంటే ఏ సందర్భంలో జరిగిందంటే ఆ కొడుకుని బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. దేవుడు అతన్ని పరిశీలించాడు, పరీక్షించాడు. ఏమనంటే నాకు విలువిస్తాడా, కొడుకు విలువిస్తాడా, నాకు గౌరవం, నన్ను ప్రేమిస్తాడా, కొడుకును ప్రేమిస్తాడంటే దేవుడు తప్ప నాకెవరు లేరు అనుకున్నాడు. అందుకే ప్రేమించాడు కాబట్టి బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కాబట్టి తీసుకెళ్ళాడు. కుమారుడు అడిగాడు, నాన్న అన్ని బాగున్నాయి కానీ పశువేది నాన్న, బలి పశువు ఏది, దహన బలి చేయటానికి దహన పశువు ఏది అని అడిగితే ఆయన చెప్తున్నాడు యెహోవా ఈరే. చప్పలు కొడతాం ఒకసారి. యెహోవా యుద్ధం చేసేది ఆయన, నువ్వెందుకండి భయపడేది. ఈ రోజు నా అంశం ఏంటంటే నీ ఆత్మీయ యాత్రలో నీకు అడ్డుగా ఉన్న శత్రువుని నీకు అప్పచెప్పే దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు అంశం నీ ఆత్మీయ యాత్రలో నీకు అడ్డుగా ఉన్న శత్రువుని నీ చేతికి అప్పగించే దేవుడు. దేవుని స్తోత్రం. ఆలోచించేయి. ఆయన ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన దీవిస్తా ఉన్నాడు. ఏమని? అమ్మా మళ్ళీ చదువుతారా వచనాన్ని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు పరీక్షిస్తే, దేవుడు మనల్ని పరిశోధిస్తే, ఆయనలో మనం నెగ్గితే, లేదు ఆయనకి విధేయత చూపిస్తే ఆయన ఏమంటున్నాడు, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తా. వారు ఏం చేస్తారో తెలుసా? నీ వారి శత్రువుల గవిని సొంతం చేసుకుంటారంట. ఈరోజు నీ శత్రువు ఏందో నాకు తెలియదు. దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీ శత్రువుని ఖచ్చితంగా నీ చేతికి అప్పచెప్తాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? దేవుడు ఖచ్చితంగా మీ శత్రువుని మీ చేతికి అప్పచెప్తాడు. అది ఏంటో నాకు తెలీదు. ఒకవేళ డబ్బుల గురించి అయితే నేను చెప్పలేను. ఒకవేళ ఇంకేదన్నా ఆరోగ్యమా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకు నీ ఆత్మీయ యాత్రలో నిన్నెందుకు వెనక నెట్టేస్తుందో, ఆ వెనక నెట్టేదేదో నాకు తెలియదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఈరోజు నీ శత్రువుని నీకు అప్పచెప్పటానికి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 49:8 త్వరగా, ఎందుకంటే ఇప్పటికే మరి 2 వర్తమానాలు జరుగుతున్నాయి కాబట్టి 2వ వర్తమానంలో మనం ఉన్నాం కాబట్టి ఆలోచన చేద్దాం. ఆదికాండము 49:8 వచనాన్ని ఒకసారి చూద్దాం. యోధా చదవండి. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అక్కడ ఆగుదాం, తర్వాత మిగతా వచ్చినట్టు చూద్దాం కుదిరితే. అయితే ఇక్కడ ఆలోచించండి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు చూస్తున్నారా? యాకోబు కుమారులతో యాకోబు మాట్లాడుతున్నాడు. ఎప్పుడంటే ఇక నా పరిస్థితి అయిపోయింది అబ్బాయి, నేను కానా నుంచి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, ఐగుప్తులో ఇక అక్కడ యోసేపు దగ్గరికి వెళ్ళి అక్కడ జీవించినప్పుడు ఆ కరువు కాలం అంతా గడుపుకున్న తర్వాత ఆయనకి మరణించే దినాలు వచ్చినాయి. ఆ దినాల్లో ఆయన అంటా ఉన్నాడు, అబ్బాయి యాకోబు కుమారులారా మీరందరూ రండి అని పిలిచి వారి మనస్తత్వాన్ని బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి పద్ధతులను బట్టి దేవుడు యాకోబు ఏమంటున్నాడంటే వారిని దీవించడానికి ఇష్టపడ్డాడు. అయ్యా నువ్విది అని చెప్తూ అక్కడ యోధా గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు యోధాని?
యోధ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద. దేవుని స్తోత్రం. ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యాకోబు తన కుమారుల్ని దీవించేటప్పుడు యోధా గురించి ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడాడు. చాలా అద్భుతంగా ఉంటాయి. రూబేను గురించి మాట్లాడాడు, షిమియోను గురించి మాట్లాడాడు, వీళ్ళ గురించి మాట్లాడాడు. కానీ ఇతని గురించి మాట్లాడిన మాటలు చాలా నాకైతే హృదయానికి హత్తుకున్నాయి. నిజమే, మన తల్లిదండ్రులు నిన్నేమంటున్నారు, నీ తల్లిదండ్రులు నిన్నేమంటున్నారు, నా తల్లి నన్నేమంది, నా తండ్రి నన్నేమంటున్నాడు. ఆలోచించే, నీ తండ్రి నిన్ను దీవిస్తున్నాడా, చెప్పిస్తా ఉన్నాడా? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నా తండ్రి చేత నేనేమనిపించుకున్నానో నాకు తెలుసు, నా తల్లి చేత నేనేమనిపించుకున్నానో నాకు తెలుసు అని ఆలోచన చేస్తే, ఇక్కడ యాకోబు తన బిడ్డల మనస్తత్వాన్ని బట్టి దీవిస్తున్నాడంట. ఆమేన్. వారి వారి మనసును బట్టి ఏమన్నా, నీ సహోదరులు నీకు స్తుతించెదరు. నీ చెయ్యి శత్రువుల మెడ మీద ఉండునంట. చాలా జాగ్రత్తగా ఆలోచించి. అమ్మా, నేను ఒక మాట అడుగుతున్నాను, సహోదరులారా, మీరు ఆలోచించే, మీ చెయ్యి మీ శత్రువుల మెడ మీద ఉందా, లేకపోతే మీ శత్రువులు చెయ్యి మీ మెడ మీద ఉందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? మీ శత్రువులు అంటే ఎవరంటే, ఆత్మీయ యాత్రలో నిన్నేదో ఆటంకపరుస్తుంది, ఆత్మీయ యాత్రలో నిన్ను ముందుకు పోనీయకుండా వెనక లాగుతా ఉంది. ఏంటది? దేనికి నువ్వు బానిసవయ్యి వెనకెళ్తా ఉన్నావు నాకు తెలియదు. మద్యమా, లేకపోతే సిగరెట్లా, లేకపోతే వ్యభిచారమా, లేకపోతే దొంగతనమా? ఏ విషయంలో నీ చెయ్యి నీ మెడ శత్రువు చేతి కింద ఉందో నాకు తెలియదు. కానీ అక్కడ యోధా చెయ్యి ఎక్కడ ఉందంట? శత్రువుల మెడ మీద ఉందంట. అంటే ఆయన్ని ఆపటానికి ఏ శక్తి కూడా పని చేయదు. ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటామంటే, సహజంగా లోకంలో సాతాను మమ్మల్ని శోధిస్తుందండి, సాతాను మమ్మల్ని శోధిస్తుందండి అని అనుకుంటాం. అంతే కదా? సాతానికి ఏం పని లేదా నిన్ను నన్ను శోధించడానికి? ఒక మాట మనం అనుకుంటే, సాతాను నిన్ను శోధించేంత భక్తి నీ దగ్గర ఉందా? మీరు ఆలోచించేయాలి. ఇక్కడ ప్రతి ఒళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఆడొకడు దొరికాడు ఉచితంగా. అంతేగా? ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, సాతాను ఆడొకడు దొరికాడు ఉచితంగా. వాస్తవానికి చెప్పాలంటే, అసలు నీ కెపాసిటీ ఏంది, సాతాను కెపాసిటీ ఏంది, మన కెపాసిటీ ఏంది, సాతాను కెపాసిటీ ఏంది? ఒకసారి ఆలోచన చేద్దాం. సాతాను నీ దగ్గరికి వచ్చే అంత భక్తి నీలో ఉందా? ఓరక నిన్ను నువ్వు పొలుసుకో. ఖచ్చితంగా చెప్తున్నా నేను, నీ దగ్గర భక్తి అంత లేదు. సాతాను ఎవరిని శోధించింది? దేవుణ్ణి శోధించి. అంటే దేవునితో సమానంగా ఉండాలని ఆశపడింది. నీ దగ్గరికి బచ్చాకాళ్ళు ఉంటారే, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళని చూడరా పోయేది. దేవుని స్తోత్రం. అది నీ భక్తి. అర్థమవుతుందా? అదే కానీ మనం ప్రతిదానికి సాతాను నన్ను శోధిస్తే ఏం కాదు. నీ అలవాట్లే నేను వెనకలాగుతాయి, నీ పద్ధతే నేను వెనకలాగుతా ఉంది. నీ పద్ధతే నీ ఆత్మయాత్రలో ముందుకు పోకుండా నిన్ను వెనకలాగుతా ఉంది. అంతేకాని సాతానికి ఏం పని లేదా? నీలాంటి బచ్చగాళ్ళ దగ్గర, నాలాంటి బచ్చగాళ్ళ దగ్గరికి రాదు. దేవునితో సమానం నేనని చెప్పుకుంటా ఉంది. దేవునితో ఛాలెంజ్ చేసింది కాబట్టి దాని స్థాయికి తగ్గట్టు వాళ్ళని చూసుకుంటది. కానీ నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి ఓరకే నువ్వు నిద్రపోతున్న సాతాన్ని, ఆవిలిస్తే సాతాను, ఏదేదో చేస్తే సాతాను, అన్ని సాతాను మీద మాకండి దయచేసి. మీలో లోపం ఉంది అంతే. యోధాలో ఏ లోపం లేదు. అందుకే ఆయన తండ్రి అన్నాడు, అయ్యా నీ సహోదరులు నిన్ను స్తుతించరా, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండిద్ది, నీ తండ్రి కుమారులు నీకు సాగిలి పడుదురు. దేవుని స్తోత్రం. ఈ దీవెన నీకుందా? శత్రువుల మెడ మీద. నీ శత్రువులు అనగా నీ యాత్రకి అడ్డుగా ఉన్న శత్రువు ఏదో నాకు తెలీదు, దాని మీద నీ చెయ్యి ఉంచితే మంచిది అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నా. ఆ కింద వచ్చిన కూడా చూడండి ఏమనుంది అక్కడ. యోధా కొదమ సింహం, నా కుమారుడా, సింహము వలెను, గర్జించు ఆడసింహం వలెను అతను కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతను లేపు వాడేవాడు చాలు. ఆలోచించేయండి. ఇక్కడ యోధ ఎలాంటి వాడంట?
కొదమ సింహం అంట, ఆడ సింహంతో పోల్చాడు. అది పడుకుంటే లేపగలిగిన వాడెవడు? ఆడ సింహం. రోషం కలిగినది ఆడ సింహం అంటే తెలుసా? చాలా రోషం కలిగినది, ఎక్కడ రాజీ పడదు. ఆడ సింహం అంత పవర్ఫుల్గా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని దాంతో పోల్చాడు. దేవుడు ఇష్టమైన వారిని అలా పోల్చాడు. మీరు ఆలోచించేయండి, మీరు ఎలా ఉంటున్నారు? సింహం వలె ఉంటున్నారా? నక్క వలె, పిల్లి వలె ఉంటున్నారా? ఆలోచించే. నువ్వు ఎక్కడ పడిపోయావు నాకు తెలియదు, కానీ నీ శత్రువుని ఈరోజు దేవుడు నీకు అప్పచెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీకు అర్థమైతే వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే వచ్చిన పాత రాత హృదయాలతో తిరిగి వెళ్ళరు, ఖచ్చితంగా నూతన పరచబడి వెళ్తారు. ఈరోజు నాకు దేవుడు నా శత్రువును పట్టించాడని ఖచ్చితంగా తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అని నేను చెప్పిన చేయమాకండి, మీకు నమ్మకం కలిగితే చేయాలి. మొదటి మాట ఏమన్నాడు అక్కడ? మొదటి మాట అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నీ శత్రువులు గవిని, వాళ్ళ శత్రువులు గవిని వాళ్ళ పిల్లలు స్వాధీనం చేసుకుంటారు. రెండోది, వాళ్ళ శత్రువుల మీద యోధ చెయ్యి ఉంటుందంట. దేవుని స్తోత్రం. మూడోదిగా మనం చూద్దాం. లేవి కాండము 26వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలను చూద్దాం. 26:7 నుంచి కొన్ని మాటలు చూద్దాం. మీరు మీ శత్రువులు తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. ఆగండి, అక్కడ ఏం చేస్తారన్నారంట? మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 కింద వచ్చిన 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత చప్పట్లు కొడదాం ఒకసారి. కుదిరితే చప్పట్లు కొట్టండి. ఆలోచించండి, ఇక్కడ ఏమన్నాడు? అక్కడ మీరు మీ శత్రువుల తరిమేదరు. చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. యేసు నామములో ఈరోజు మీ శత్రువులను మీరు తరుముదురు గాక. ఆలోచించాయి. ఎవరు అంటే ఎవరిని తరుముతున్నారు? ఎందుకు తరుముతున్నారంటే వారి శత్రువులని తరుముతున్నారు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఎంతమంది అంట? 5 ఎంతమందిని తరుగుతారంట? 5 100 మందిని, 100 మందిని తరుగుతారు. 100 మంది 10,000 మందిని తరుగుతారంట. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించి, నీ శత్రువులు ఎంతమంది అంటే నువ్వు ఎన్నిటికి బానిస అయితే అంతమంది నీ శత్రువులు ఉన్నట్టే. ఆలోచించి, నువ్వు ఎన్నిటికి బానిస అయి ఉన్నావో, నీ ఆత్మయాత్రని నీకై నువ్వే ఆపుకుంటున్నావా? లేకపోతే నీ శత్రువుల ద్వారా నువ్వు భయపడి ఆపుతున్నావా? లేకపోతే నువ్వు అన్నట్టుగా సాతానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి సాతాను ద్వారా ఆగిపోతున్నావో ఆలోచించి. ఏ విషయంలో మీరు ఆగుతున్నారు నాకు తెలియదు, కానీ మీ శత్రువులను మీరు తరవాలి. ఈ రోజున దేవుడు మీకు అప్పచెప్తా ఉన్నాడు. శత్రువులని, సాతాన్ అనే శత్రువుని, లేకపోతే అపవాద అనే శత్రువుని, ఆటంకం అనే శత్రువుని ఈరోజు దేవుడు నీకు అప్పచెప్తా ఉన్నాడు. నువ్వు ఈ రోజు కూడా తరమకపోతే నీ భక్తి జీవితం వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నువ్వు ఇంత వాక్యం వినడం వ్యర్థం, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు రావడం కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? నువ్వు నీ శత్రువుని తరమలేకపోతే, యేసు నా దేవుడు, ప్రభువు నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం చిందించాడు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన రక్తంలో నేను ముంచబడ్డాను, నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకున్నాను. అయినా సరే నువ్వు నీ శత్రువును తరలేకపోతే, ఆమెని తరమలేకపోతే, సాతాను శక్తులను లయపరచలేకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. దేవుని స్తోత్రం. ప్రార్థనకి వెళ్తున్నామండి, పాటలు పాడుతున్నామండి, వాక్యం చదువుతున్నామండి, సమాధానం చెబుతున్నామండి, మేము అట్టండి ఇట్లా ఇవన్నీ నేను కాదంటలేదు. నీ శత్రువుని నువ్వు తరిమేవా? నీ చెయ్య నీ శత్రువు మేడ మీద ఉందా? నీ శత్రువు చెయ్యి నీ మేడ మీద ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమంటున్నారు అక్కడ? ఆలోచించి మీరు తరుగుతారు. అయితే 5 అంట 100 మందిని తరుగుతారంట, 100 మంది 10,000 మందిని తరుగుతారంట. అయితే అక్కడ ఆ కింద మాట కూడా ఒకసారి చదవండి, చెప్తాను. ఏలయనగా నేను మిమ్మలను కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో అది ఏంటంట? ఆయన నిబంధన చేసి స్థాపిస్తాడంట. అందుకని నీ శత్రువులను నువ్వు తరిమేస్తావు. ఆలోచించి, దేవుడు నీతో నిబంధన చేశాడా? దేవునితో నీకు నిబంధన ఉందా?
దేవునితో నీకు ఒక ఒడంబడిక ఉందా? దేవుడితో నీకు ఒక తీర్మానం ఉందా? ఆ తీర్మానం ఉంటే, ఆ ఒడంబడిక ఉంటే, ఆ నిబంధన ఉంటే నీ ఏ శత్రువునైనా, ఎంతమంది శత్రువునైనా తరుగుతావు. 5 100 మందిని తరవటం ఏంటి? 100 మంది 10,000 మందిని తరవటం ఆశ్చర్యం కాదా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఎమ్మటే ఒక మాట మాట్లాడాడు. 25లోకి రండి ఒకసారి. అదే అధ్యాయంలో 25 వచనాన్ని ఒకసారి చూస్తే, అమ్మా మీ మీదికి ఖడ్గము రప్పించేదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను. అదేంటండి ఆశ్చర్యం కదా? ఇక్కడేమో మీరు తరుగుతారు, మీ శత్రువులను తరుగుతారు అని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? తెగులు రప్పిస్తా మీలోకి అంటున్నాడు. ఎందుకని అంటే ఆలోచించేద్దాం ఈరోజు. ఎందుకంటే దేవుడు ప్రేమను ఎంత చూపిస్తాడో ఆయన ఉగ్రతను కూడా అలాగే చూపిస్తాడు. దేవుడు పక్షపాతి కానే కాదు. అది అవిశ్వాస లేకపోతే నూతన విషయంలో ప్రార్థనా మందిరం వల్ల పక్కన ప్రార్థన ఇవన్నీ కాదు. దేవుడికి అందరూ సమానులే. ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే ఆయన ముందే ఒక మాట అన్నాడు. 26 వచనం 26 అధ్యాయము మొదట్లో చూడండి, కొన్ని మాటలు మీకు అర్థమవుతుంది. మీరు విగ్రహములను చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవ పెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. చాలు, నేను ఇక్కడ వరకే చెప్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఆలోచించే. ఇక్కడ దయచేసి లైవ్ లో వీక్షిస్తున్న సహోదరులకు ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఇక్కడ బైబిల్లో రాయబడిన మాటలు మాత్రమే నేను చెప్తున్నాను కానీ నా సొంత మాటలు కానీ నా ఉద్దేశం కానీ కాదు. ఇక్కడ దేవుడు ముందే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి, లేదు ఈ లోకానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను బొమ్మనైనా దేన్నైనా చేతితో చేసిన దాన్ని పూజించకూడదు. ఎందుకనంటే నిజమైన దేవుడు నేనే కాబట్టి అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ. దయచేసి గమనించండి. ఫేస్బుక్ లైవ్ లో చూసేవాళ్ళు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే, లోకమంతా మార్గాన్ని మార్చుకోవాలి, మతాలని కాదు. దయచేసి గమనించండి. మతాలను మార్చుకోవటం నా ఉద్దేశం కాదు. నువ్వే మతస్థుడివైనా కావచ్చు, నువ్వే కులస్థుడివైనా కావచ్చు, నువ్వే తెగకు సంబంధించిన కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ఖచ్చితంగా చెప్పాలంటే అందరూ అంతటా మార్గాన్ని మాత్రమే మార్చుకో. నువ్వు త్రాగుబోతువా, నీ మార్గాన్ని మార్చుకో. దొంగవా, నీ మార్గాన్ని మార్చుకో. వ్యభిచారివా, నీ మార్గాన్ని మార్చుకో. నువ్వు జోదగాడివా, నీ మార్గాన్ని మార్చుకో. లేకపోతే నువ్వు హంతకుడువా, నరహంతకుడువా, నీ మార్గాన్ని మార్చుకో. అది మాత్రమే నాకు కావాలి. నీ మతం ఏంటో, నీ కులం ఏంటో, నీ పేరేంటో నాకు కాదు. ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే, జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియ బిడ్డలారా. ఒకటే ఆలోచన, నేను తాగుబోతున్నాయి, నేను మరణిస్తే నా కుటుంబం బాధపడేది. నేను ఒక్కడే కాదు చనిపోయేది, నా కుటుంబం అంతా రోడ్డును పడింది. ఒకవేళ నేను దొంగనైతే జైలుకి పోతే నా బిడ్డలు, నా భార్య మాత్రమే ఆ రోడ్డును పడేది. ఆలోచించి, నువ్వు తాగుబోతువైనా తిరుగుబోతువైనా ఏదైనా వ్యసనపరుడు అయితే నీ కుటుంబం రోడ్డును పడింది. దేనివల్ల తెలుసా? నీకున్న నీ శత్రువు వల్ల, నీకున్న నీ సాతాను దీనివల్ల నువ్వు ఖచ్చితంగా ఏదన్నా అయితే నీ కుటుంబమే రోడ్డు మీద పడింది కానీ మరొకటి కాదు. ఆలోచించే. అందుకని యవ్వనస్తులందరూ కూడా బాగుండాలి, యవ్వనస్తులు కూడా వారి వారి మార్గాల్ని మార్చుకోవాలని నా ఉద్దేశం. అందుకే నేనేమంటానంటే, మతాన్ని మార్చుకోవద్దు, ఇంకేది మార్చుకోవద్దు, మార్గాన్ని మార్చుకో చాలు అని నేను వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాను. ఆలోచించే. ఈ రోజు నా బాధ, నా ఆవేదన ఏంటంటే, ప్రతి వారు మార్గాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే తన మారితే తన కుటుంబం బాగుంటుంది, తన కుటుంబం బాగుంటే తన రక్ష సంబంధికులు బాగుంటారు, తన రక్ష సంబంధికులు బాగుంటే తన గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే ఊర్లు బాగుంటాయని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అంతేకాని వేరే ఉద్దేశం మీద నేను ఈ వాక్యాన్ని చూడలేదు. ఆలోచించే. నీ శత్రువుల మెడ మీద నీ చెయ్యి ఉంచావా, లేకపోతే నీ శత్రువే తన చెయ్యి నీ మెడ మీద ఉంచిందా? ఆలోచించేమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు ప్రతిపక్షి కాదని మళ్ళీ చెప్తున్నాను. అక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలుని దీవిస్తాను అన్నాడు. అక్కడ అలాగే ఏమన్నాడు, మళ్ళీ సేమ్ మళ్ళీ మీ మీదకి తెగుళ్ళు రప్పిస్తానన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నేను చెప్పింది చెయ్యకపోతే. దేవుని స్తోత్రం. ఆలోచించే. నేను చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా జరిగింది. మీ ఇష్టానుసారంగా జీవించి మీ ఇష్టానుసారంగా ఉంటే మీరు చచ్చిపోవటం ఖాయం.
ఏదో ఒక తెగులు చేత మిమ్మల్ని చంపడం ఖాయమని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్తున్నాడు అంతే. దేవుని స్తోత్రం. ఆలోచించే, ఈరోజు నువ్వు దేవుడి ఆజ్ఞను, దేవుడి మాటను గైకున్నావా లేదా? ఆయనతో నిబంధన ఉందా లేదా? ఆయనతో ఒడంబడిక ఉందా లేదా? ఆలోచించే. ఒడంబడిక కలిగి జీవిస్తే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆలోచించే. ఎంతలా శత్రువులు అంటే నేను దాదాపు మీరు అనుకోవచ్చు బహుశా మీ శారీరకంగా శత్రువులు, ఇంటి పక్కోడు, ఇంటి వెనకమాల, ఇంటి ముందు, నేను ఆ శత్రువుల గురించి అవటలేదు. వాళ్ళు అసలు శత్రువులే కాదు నాకు తెలిసి. దేవుని స్తోత్రం. నేను బాప్తిసం తీసుకున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది అందరూ వినాలి. నేను బాప్తిసం తీసుకున్నాను. ఈ గొడవలు అవి మానేసేసి బాప్తిసం తీసుకొని మా ఊర్లో మరి ఒక అతన్ని నేను అంతకుముందు గాయపరిస్తే అతని దగ్గరికి వెళ్ళాను. నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నేను బాప్తిసం తీసుకున్న రెండో రోజు బహుశా వెళ్ళి మామయ్య నేను బాప్తిసం తీసుకున్నానని 2 చేతులు ఇలా జోడించి ఆయన అడుగుతుంటే ఆయన నన్ను చాలా సభ్యంగా తిడుతున్నాడు. చాలా అంటే చాలా సభ్యంగా బూతులు తిడుతున్నాడు, నరుకుతాను అంటున్నాడు, ఏదేదో అంటున్నాడు. నేను నవ్వుతానే ఉన్నా. ఎందుకనంటే నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకనంటే నాకు దేవుడితో తీర్మానం ఉంది. ఎందుకనంటే ఆయన నాతో వాగ్దానం చేశాడు. నేను ఆయనతో జీవించాలని ఆశ కలిగి ఉన్నాను. అందుకే నేను నవ్వుతున్నాను. ఆయన తిడుతున్నాడు. అదే ఒకప్పుడు నేనైతే వేరుగా ఉండేది. కానీ దేవుడు నన్ను అలా ఉంచలేదు. నన్ను ఆ చెడు రక్తంలోంచి తీసేసి, ఆ చెడు మాంసాన్ని తీసేసి చక్కగా నన్ను ఆయన ఆ రక్తములో ఆయన ఉదక స్నానం చేయించాడు నన్ను. అయితే చక్కగా కడుక్కున్నాను కాబట్టి నేను వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన నన్ను తిట్టాడు. చాలా సంతోషంగా నవ్వుతుంటే తన తమ్ముడు పక్కన ఉండి అతను అంటున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? అతను నేను మారిపోయాను, ప్రార్థనకు పోతున్నాను, బాప్తిసం తీసుకున్నానని చెప్తే నువ్వేంట్రా అట్లా మాట్లాడతావని తన తమ్ముడు తనను గద్దించి అన్నాడు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. అతను అంతేలే కోపంతో ఉన్నాడంటే నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా, నా దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకో తెలుసా, నన్ను రక్షించిన వాడు, అనేక సార్లు ప్రాణాపాయాల నుంచి తప్పించిన ఆయనే. అందుకే నా తీర్మానం, నా ఒడంబడిక, నువ్వు సరిగ్గా నడిచావా నేను బ్రతికిస్తా, లేకపోతే నువ్వైనా చచ్చిపోతాను ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు వాక్యము? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా. మిమ్మల్ని దీవించేది నేనే, నా మాట వినకపోతే శపించేది కూడా నేనే. ఆమేన్. ఆలోచన చేయమని అడుగుతున్నా. దేవుడు ఎవరు కులస్తుడు కాదండి, ఎవరు మతస్థుడు కాదండి. దేవుడు సృష్టికర్త, సృష్టించింది ఆయనే, స్థాపించింది ఆయనే, వ్యవస్థాపకుడు ఆయనే. ఆయన కాబట్టే ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, అయ్యా నేను మాలల్లో మాదిగలో నా భక్తులు నా బిడ్డలను చూడలేదు. ఆయన అన్ని జనులు, సమస్త జనులు నా జనులు అని అన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పాడా? ఒక మతాన్ని కులాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆయన సమస్త జనులు నా జనులే అన్నాడు. కాబట్టి నేను ఆయన గురించి ప్రకటిస్తున్నాను కానీ మతాల గురించి కులాల గురించి మాత్రం కాదు. నన్ను వేరుగా అనుకోవద్దు దయచేసి ప్లీజ్. మంచిది అమ్మా. ఏం చూసాం మనం? లేవికాండం అయిపోయింది కదా. సంఖ్యాకాండంలోకి వద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 24 8, 9 వచనాలను చూద్దాం. 8వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వల్ల అక్కడ ఆలోచన అంతేనా? అంతే కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించే. ఎవరు ఈ మాట మాట్లాడుతుంది? ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారు? బిలాము. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే బాలాకు ఉన్నాడు అక్కడ. బాలాకుతో మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు, లేకపోతే దేవుడితో మాట్లాడుతున్నాడని కూడా చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచించే. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీయులు అంతకు ముందు ఎక్కడ నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం కానా దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత, ఐగుప్తులో యాకోబు మరణించిన తర్వాత అక్కడ నుంచి ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చేటప్పుడు యాకోబుతో ఒక నిబంధన చేశాడు. ఏమనంటే, ఐగుప్తుకి వెళ్ళటానికి నువ్వు భయపడ మాకు, నేను నీతో వస్తా. ఐగుప్తు నుంచి మరలా తిరిగి తీసుకొని ఇక్కడ తీసుకొస్తా, నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పినప్పుడు మరలా తిరిగి వస్తా ఉంటే అక్కడ బిలాం అనే వ్యక్తి ఆ దేశంలోకి ఇశ్రాయేలీయులు ఎక్కడొస్తారో, ఎక్కడొచ్చి మా దేశాన్ని నాశనం చేస్తారన్న భయంతో అక్కడ బిలాం అనే వ్యక్తిని తీసుకొచ్చి
బాలాకు అనే వ్యక్తి బిలామును తీసుకొచ్చి ఇశ్రాయేలు శపించమయ్యా అని అడిగినప్పుడు ఆయన శపించటానికి కుదరక ఇశ్రాయేలుని ఆశీర్వదించటానికి, అంటే ఆశీర్వాదమే వచ్చింది. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు నువ్వు వాళ్ళని శపించడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు జరిగిన సంఘటన ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుతారా మాటని? దేవుడు ఐగుప్తులో నుండి అతను రప్పించను. గురిపోతు వేగము గురిపోతు వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులను ఆ శత్రువులైన జనులను భక్షించును. అక్కడ ఒక నిమిషం ఆగుదామా? ఏంటంట? ఎక్కడి నుంచి వస్తున్నారంట ఇల్లు? ఐగుప్తు నుంచి వస్తున్నారు. దేశ దేశాలను కొల్లగొట్టుకుంటా, అంటే ఒక్కొక్క శత్రువుని నాశనం చేసుకుంటా ఇక్కడికి వస్తే ఈయన ఒక మాటలో శపించేసే సరిపోద్ది అనుకున్నాడు. ఆయన ఏమన్నాడు? గురిపోతు వేగము వంటి వేగము, చాలా ఫాస్ట్, చాలా స్పీడ్గా ఉన్నారంట వాళ్ళు. ఎంత స్పీడ్గా అంటే గురిపోతు వేగము, దూసుకెళ్ళడం తప్ప ఆగే తత్వము దానికి లేదు, పొడిచి వెళ్ళడమే తప్ప దానికి ప్రాణం పోయిద్దనే భయమే లేదు. అలాంటి గురిపోతు వేగము కలిగి వాళ్ళుంటే వాళ్ళ శత్రువులు ఏం చేస్తున్నారంట? చంపి, చదవండి, వారు చంపి భక్షిస్తారంట. వారి ఎముకలను విరుచును. అమ్మా, నీ భక్తి అనే బాణముతో నీ శత్రువును గుచ్చుతున్నావా? వాక్యం అనే బాణముతో నీ శత్రువు అనే సాతాను అన్నావా నువ్వు? సాతానా అని గుచ్చావా ఏ రోజన్నా? ఏది నీ భక్తి? గురిపోతు వేగము నీకుందా? శత్రువుని భక్షించే తత్వం నీలో ఉందా? శత్రువుని భక్షించే తత్వం నీలో ఉందా? ఏం చేస్తుందంట? తన బాణాలతో గుచ్చుతుందంట. వాక్యం అనే బాణము, ప్రార్థన అనే బాణముతో నీ శత్రువుని ఏ రోజైనా అనగదొక్కడానికి ప్రయత్నం చేసావా? ముసలి కన్నీరు కారుస్తా ఏదో మోకాళ్ళేసి పొద్దున్నే లేచి 2 మాటలు మాట్లాడుకొని సాతాన్ని బంధించాలనే భక్తి కలిగినట్లుగా మనం మాట్లాడుకోవటం కాదు. నేను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేయాలి. నేను ఖచ్చితంగా చెబుతున్నా, భక్తి అనేది ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైనది, ఇంపైనదిగా ఉండాలి. అంతేగాని నీకు నచ్చినట్టు కాదు. ఉదయాన్నే లేచి ఒక పేజీ చదివి, ఒక పేజీలో ఒక అధ్యాయం చదివి, ప్రభువా ఈ రోజు మంచి వర్తమానాన్ని ఇచ్చావు నాకని మోకాళ్ళు లేకుండా ఓరకాడ కూర్చొని 2 మాటలు చెప్పి ఈ రోజంతా సాతాను నా జోలికి రాదు అనుకుంటే నీ మూర్ఖత్వం తప్ప రెండోది లేదు. దేవుని స్తోత్రం. ఆలోచించే ఈ రోజున నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఏ రోజైనా గురిపోతు వేగం, ప్రార్థనలో వేగం ఉందా నీకు? పాటలు పాడే దానిలో వేగం ఉందా? ప్రార్థన చేసే దానిలో వేగం ఉందా? వాక్యము చదివే దానిలో వేగం ఉందా నీకు? లేదు. ఎలా పోతుంది నీ సాతాను? నీ మాట్లాడితే సాతాను నిన్ను వెంబడించేంత భక్తి నీ దగ్గర లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సాతాను శిష్యులే, లేకపోతే సాతానికి బచ్చాలు నిన్ను వెంబడాడతారు. అంతేగాని సాతానికి నువ్వెంత నేనెంత, మన భక్తి చాలదు. కాబట్టి ఆలోచించే, ఏ రోజైనా నువ్వు వేగవంతముగా ప్రార్థన చేసే ప్రార్థన ఉరవడి ఏది? నీ భక్తి ఉరవడి ఏది? నీ వాక్యాన్ని చదివేటప్పుడు తేటగా సూటిగా చదివే వేగం ఏది? నీకు ఆ ఉరవడి ఉంటే వాక్యం అనే బాణాలు, ప్రార్థన అనే బాణాల ద్వారా నువ్వు సాతాన్ని జయించి గుచ్చి ఏం చేస్తావంట? అక్కడ భక్షి చేస్తావంట. దేవుని స్తోత్రం. ఎముకలు ఏం చేస్తాయంట? ఎముకలు విరుచును. సాతాన్ని దగ్గరికి రావాలంటే వణికిపోవాలి. నువ్వు అంటున్నావే సాతాను శోధన, నీ బొంద. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, సాతాను శోధన మనల్ని హింసించేంత భక్తి మన దగ్గర లేదు. ప్రతి వారు ఆలోచించండి. లైవ్లో వీక్షించే ప్రతి వారు కూడా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే ఏదైనా సరే ఖచ్చితంగా మనం బోధించే మాట లేకపోతే మనం చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ఉంటే సాతాను మన జోలికి రాదు. మన భక్తి అధికమై దేవుడితో వడంబడికే ఉంటుంది. ఏంది రావట్లేదా? ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ ఏంటంట? అతను ఎలా ఉంటాడంట? అక్కడ 9వ వచనాన్ని చూసారా? సింహం
ఆ సింహములను ఆడ సింహములను అతడు కృంగి పండుకొనెను. ఏంటంట? సింహం వలెను. ఇందాక కూడా చదివారు. ఎవరి గురించి? యాకోబు కుమారుడైన యోధా గురించి చదివారు. ఇక్కడ ఎవరి గురించి చదువుతున్నారు? ఇశ్రాయేలు గురించి. ఆ ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉంటదంటే ఎలా ఉంటదంట? సింహము వలెను, ఆడ సింహము వలెను. అక్కడ కృంగి పడుకున్నాను. అతను లేపగలిగిన వాడేవుడు? ఒక మాట ఆలోచించేద్దాం. ఇందాక ఆ మాట వాడాడు అక్కడ. ఎందుకు ఆడసింహాన్ని వాడాడంటే ఆడసింహం ప్రత్యేకించబడినది. దేవునికి స్తోత్రం. ఆడసింహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. చెప్పండి, ఆడసింహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే? సరే, చురుకుగా ఉంటదంటే అర్థమవుతుందా? గట్టిగా చెప్పమ్మా. ఎస్సేరు చెప్పు. ఆడసింహంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పురుషుడు అనే వ్యక్తి కన్నా కూడా స్త్రీకి ప్రత్యేకత ఎందుకు ఉంటుందంటే బిడ్డలను కన్నీ పెంచే విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎవరన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేరు తల్లులు. తండ్రులు అయితే ఓర్చుకుంటారు. ఈ వర్తమానాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అయితే మీకే గుర్తులేదు. ఈ వర్తమానం కాదు, ఈ విషయాన్ని చెప్పాను. వర్తమానం దేవుడు ఖచ్చితంగా మంచి ఫ్రెష్గా వర్తమానాన్ని ఇచ్చాడు. దేవుడిని నేను అడిగాను, ప్రభువా ఏం చెప్పమంటావు అని అడిగితే, నిన్న ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. చెప్పు, ఆత్మీయ శత్రువుల గురించి చెప్పు. ఆత్మీయ యాత్రకి అడ్డుగా ఉన్న శత్రువుల గురించి చెప్పమంటే అప్పుడు తీసుకొని నా గదిలో నేను కూర్చొని ధ్యానం చేస్తే దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఆడసింహం ఎలా ఉంటుందంటే దాని పిల్లల జోలికి వస్తే పిల్లల జోలికి వచ్చిన వాళ్ళని చంపంట, తినకుండా ఖాళీగా ఉండదంట, ఎముకలను కూడా విరిచేస్తుందంట. అది వేటాడి తినేసి అప్పుడు ప్రశాంతంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. నా పిల్లల జోలికి ఎవరు రాలేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అది ఇశ్రాయేలు జనాంగం అంటే. దేవుని స్తోత్రం. నువ్వు ఇశ్రాయేలుడు అయితే నీ ప్రార్థన ద్వారా నీ శత్రువుని అంటున్నావే, నీ శత్రువుని నువ్వేం చేస్తావంటే చంపేస్తావు, లేక తినేస్తావు. అంతేగాని నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పరురాలు అయితే నీకు ఏ ఆటంకం రాదు. కానీ ఖచ్చితంగా పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ప్రభువా నా పరీక్ష, ఈ పరీక్షను నేను నెగ్గాలనుకున్న రోజున దేవుడు ఖచ్చితంగా ఒడ్డెక్కిస్తాడు. దేవుని స్తోత్రం. ఆలోచించేమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో ఒక్కొక్కసారి వస్తే మరి త్వరగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 48వ వచనం. ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతో అమ్మా అన్ని లోపములతోను యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదు. ఎవరికంట? ఎవరికి? శత్రువులకి. ఎవరి శత్రువులకి? అమ్మా ఆలోచించి. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతోనూ అక్కడ ఉన్న యెహోషువతో కొన్ని మాటలు చెబుతా ఉన్నాడు. ఏమనంటే, అబ్బాయి ఇదిగో దేవుడితో వ్యతిరేకంగా ఉంటే ఎలాగుంటుంది, దేవుడితో ప్రీతిగా ఉంటే ఎలాగుంటుంది అని చెప్పేటప్పుడు వర్ణించిన మాటలు ఈ మాటలు మోషే చెప్తా ఉన్నాడు. ఎవరితోనంటే అక్కడున్న ప్రజలతో ఏమన్నా, గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించును, నీ శత్రువులకు దాసుడు వగుదువు, వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచును. చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే మాట్లాడిస్తున్నాడు. ఆలోచన చేయాలి. దేవుడు మాట్లాడిస్తున్న ఎవరితో అంటే ప్రవక్త అయిన మోషేతో ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఉన్న యెహోషువకి చెప్తా ఉన్నారు కొన్ని బాధ్యతలు, అప్పగింతలు. ఎందుకంటే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళవు మోషే, నువ్వు కొండెక్కి చూడటమే, నీ బాధ్యతలన్నీ నీ శిష్యుడికి అప్పచెప్పు, నీ బాధ్యతలన్నీ ఇశ్రాయేలీయులకు చెప్పు అని చెప్పినప్పుడు ఆయన వారికి అప్పగింతలు చేస్తా ఉన్నాడు. ఏమనంటే, అబ్బాయి దేవుడితో ఉంటే ఎలాగుంటుంది, దేవుడితో లేకపోతే ఎలాగుంటుంది. ఆయన నిన్ను దీవిస్తాడు, అలాగే చెప్పిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, అలాగే శిక్షిస్తాడు. కాబట్టి నువ్వు దీవించే బ్యాచ్లో ఉండు అని చెప్తున్నాడు. అంతకాక మీకు నమ్మకం లేకపోతే మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని మీరు చూడండి. మొదటి వచనాలు చూస్తే మీకు అర్థమైపోతా ఉంటది. అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు.
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చదువు. నీవు ఏ అంట ఆ దీవెనలు చదవండి ఒకసారి. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవింపబడదు. చాలా ఆగండి. అక్కడ ఏమంటున్నాడు? స్టార్టింగ్ లో చెప్పాడు అక్కడ ఆయన ఏమనంటే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొని నడుచుకుంటే ఈ దీవెనలన్నీ వస్తాయి. ఎక్కడ అంటే నువ్వు ఇంట్లో ఉండా దీవించబడతావు, పట్టణంలో ఉండా దీవించబడతావు, పొలములో ఉండా దీవించబడతావు, ఎక్కడుండా దీవించబడతావు. నీ దుక్కిటెద్దులు, నీ కాడి మోయు మేకలు, అలాగే నీ గంపయు, నీ పిండి పిసికే తొట్టియు అని అన్ని చెప్పి వినకపోతే అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. వినకపోతే ఇక్కడ చాలా భయం వచ్చేస్తుంది. అక్కడ ఈ 1వ వచనం నుంచి దరిదాపు 14వ వచనం దాకా దీవెనలకు వర్షం కురిపించాడు. అంతే, వర్షం కురిపించాడు. తర్వాత 15వ వచనం నుంచి అక్కడ కూడా ఒక వర్షం కురిపించాడు. ఏమనంటే, నువ్వు పట్టణంలో ఉండ శపించబడతావు, పొలంలో ఉండ శపించబడతావు, ఇంట్లో ఉండ శపించబడతావు, ఎక్కడుండ శపించబడతావు. నీ దుక్కిటెద్దులు ఉండవు, నీ మంద మేకలు ఉండవు, నీ గొర్రెలు ఉండవు, ఏమీ ఉండవు అని ఎమ్మటే చెప్పాడు. భయం కదా ఆ మాట. ఎందుకు చెప్పాడంటే, జాగ్రత్తగా ఉంటావని. జాగ్రత్తగా ఉండి మంచిని నడిపిస్తూ, నీ శత్రువులని నువ్వు చేతికి పట్టుకుంటూ, నీ శత్రువులను జయిస్తూ, దేవుడు మాటని ఆయన ఆజ్ఞలు గైకుంటే ఖచ్చితంగా ఇది జరుగుతాయి. అబ్బాయి చెప్తా ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందా? ఊరికినే రావి. నువ్వు ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఊరికనే రావు, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం రాదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే వ్యాపారం రాదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే రావి అన్ని. ప్రార్థన చేసి బయటికి పోవాలి. ప్రార్థన చేస్తే విజయం వస్తుంది, ప్రార్థన చేస్తే నమ్మకం వస్తుంది, ప్రార్థన చేస్తే ఓర్పు వచ్చింది, ప్రార్థన చేస్తే సహనం వచ్చింది, ప్రార్థన చేస్తే ఇతరులను క్షమించే మనసు వచ్చింది, ప్రార్థన చేస్తే ఇతరులను ప్రేమించే గుణం వచ్చింది, ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడే శక్తి వచ్చింది, ప్రార్థన చేస్తే ఆయన దీవెనలు పొందుకునే అవకాశం వచ్చింది. ఇదేమీ లేకుండా మనం ఊరకనే చదివేసి వెళ్ళిపోతే రాదు. దేవుని స్తోత్రం. ఆలోచించే ఈ రోజున ఆలోచించే. నువ్వేం చేస్తున్నావో, నీ చెయ్యి ఎక్కడుందో, నీ శత్రువుల చెయ్యి ఎక్కడుందో ఆలోచించే. ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. ఈ మాట నాకు భలే సంతోషం వేసిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? యెహోవాకి ప్రార్థన చేసాను. చదవండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట ఆషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. చాలు, చాలా జాగ్రత్తగా ఒక్కసారి చప్పట్లు కొడదాము. యెహోషువను బట్టి చప్పట్లు కొడుతున్నాం. ఆలోచించి ఎక్కడ జరిగిన సంఘటన అంటే, యెహోషువకి బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత తన సైన్యాన్ని నడిపితే యెహోషువ ఒక్కొక్కళ్ళు కొల్లగొట్టుకుంటా ఒక ప్రాంతానికి వస్తే, ఎక్కడది? గిబియోనుకి వచ్చిన తర్వాత అక్కడున్న యెరూషలేము రాజుకు తెలిసిందంట, పక్కనే ఇశ్రాయేలు వస్తున్నారు, ఇలాగొచ్చి మన జనాంగాన్ని కూడా పాడు చేస్తారని చెప్పేసి అతనితో పాటు 5 రాజులు కలిసి ఇతని మీదకి వచ్చారని. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. నీ శత్రువులు ఎంతమంది నాకు తెలియదు,
ఈరోజు యెహోషువ మీదకి 5 రాజులు, సాతాను ఆయన మీద పనిచేసింది, నీ మీద నా మీద చేయి. ఎందుకంటే యెహోషువ భక్తి కలిగిన వాడు, యెహోషువ నమ్మకం కలిగిన వాడు, యెహోషువ యుద్ధవీరుడు, యెహోషువ పని చేయగలిగిన వాడు, పోరాడగలిగిన వాడు, సమర్పించుకున్నాడు. కాబట్టి యెహోషువ మీదకి సాతాను వచ్చింది, కానీ నీ మీదకి నా మీదకి సాతాను ఖచ్చితంగా రానే రాదు. ఎందుకంటే మన కెపాసిటీకి తన కెపాసిటీ చాలా తేడా ఉంది. కాబట్టి ఆలోచన చేస్తే 5 రాజులు కలిసి యెహోషువ ఆ గిబియోను మీదకి వస్తే, ఆ గిబియోను రాజు చెబుతున్నాడంట యెహోషువకి, నువ్వు నాతో వస్తే ఖచ్చితంగా కార్యం జరిగింది అన్నప్పుడు, యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పొద్దుగుగుతుందంట, జనాలు విస్తారంగా ఉన్నారంట. ఆ విస్తారంగా ఉన్న జనాలు చంపాలి కాబట్టి యెహోషువ మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, వారి అందరి ఎదుట, ఇక్కడ మీరు ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి, ఇశ్రాయేలు చూచుతుండగా, ఇశ్రాయేలు ఎదుట అని అక్కడ రాయబడింది. ఎందుకంటే ఈ మాట మనకి సిగ్గును పుట్టించాలి, ఈ మాట మనకి భయాన్ని పుట్టించాలి. ఎందుకంటే అక్కడ యెహోషువ సిగ్గుపడలేదు ప్రార్థన చేయడానికి, జనులలో ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేశాడంట? జనాంగంలో ప్రార్థన చేస్తే, అయ్యా 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 ఈ యుద్ధం మేము గెలవాల్సిందే, ఇక్కడ నీ ప్రజలు వారి శత్రువుల మీద గెలిచే వరకు, పోరాడే వరకు, శత్రువులను అనగదొక్కే వరకు ఏం చేస్తామంటే, ఏమన్నాడు అక్కడ? సూర్యుడా అక్కడ ఆగిపో. ఎక్కడ ఆగమన్నాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, గిబియోనులో ఆగు, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగు. చప్పట్లు కొట్టండి. అదేంటి మాట? సూర్యచంద్రుల్ని ఆపేంత భక్తి. ఆగమన్నాడు, ఆగిని ఆగమంటున్నాడు కాదు, ఆపేశాడు. ఎందుకు? ఆయన కాదు ఆపింది, ప్రార్థన, విశ్వాసం, నమ్మకం జయించాడు. కారణం ఏంటో తెలుసా? అతను దేవుని వడంబడికలో ఉన్నాడు. నువ్వు ఉన్నావా అంటున్నాను. మనం ఉన్నామా? లేము. అందుకే మన కార్యాలు అయినట్టే ఉంటాయి కానీ కావు. అతను ఏమన్నాడంటే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ శత్రువులను మేము నేలమట్టం చేసేదాకా, మా శత్రువులను మేము అణచి తొక్కిన దాకా ఏం చేస్తామంటే, సూర్యుడిని ఎక్కడ ఆపేసే, చంద్రుడిని అక్కడ ఆపేసే. అంటే ఒక మనుషుడు మాట విని సూర్య చంద్రులను ఆపిన చరిత్ర భూమి మీద అంతకు ముందు లేదంట, ఆ తర్వాత లేదంట. చప్పుడు కూడా దేవుని నామమున కనపరచాలి. యెహోషువ ఒక్కడే మనిషా? యెహోషువ ఒక్కడే మనిషా? పేతురు ఒక్కడే మనిషా? లేకపోతే ఆంద్రే ఒక్కడే మనిషా? లేకపోతే మోషే ఒక్కడే మనిషా? మన మనుషులు కాదా? ఏలియా ఒక్కడే మనిషా? వీరందరూ ప్రపంచాన్ని తలకిందులు చేయలేదా? మరి నీ భక్తి ఏది? నీ కుటుంబం తలకిందులు అవట్లే. నీకు నీ భక్తికి నీ కుటుంబ సభ్యులు భక్తిలోకి నడవలేవద్దు. మన భక్తి ఇది, మన భక్తి. మన కుటుంబాలను కూడా మనం రక్షించుకోలేని భక్తి ఒక భక్తి, మన ప్రార్థన ఒక ప్రార్థన. మనం ఒక పాటలు పాడతాం, మన కోయిర్ బ్యాచ్ సింగర్లని, లేకపోతే వాక్యం చదువుతాం, ఏదేదో అనుకుంటా. ఒక్క మనిషి ఒక్క ఆత్మను రక్షించలేకపోయావు. 10 మందిలో ప్రార్థన చేయమంటే సిగ్గుపడతావు. 10 మందిలో ప్రార్థన చేయడానికి ఏదో నామోషిగా ఫీల్ అవుతావు. ఎందుకు ఇంకా దేవుని మనం అంగీకరించటం? ఎందుకు అంగీకరించారు దేవుణ్ణి? దేవుడు అడిగాడా నిన్ను, నువ్వు వచ్చి నన్ను అంగీకరించు అని అడిగాడా? అడగలేదే. నీ అవసరాల కోసం, నీ యొక్క పనుల కోసం దేవుణ్ణి అంగీకరించి ఈరోజు ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నా. యెహోషువ ప్రార్థన చేయడానికి సిగ్గుపడలేదో, ఖచ్చితంగా ప్రార్థన చేశాడు, కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. ఇదండి భక్తి అంటే. వడంబడి కంటే ఇది. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు వస్తాయి దీవులు. ఎక్కడ దీవులు వస్తాయి? పట్టణంలో ఉండా దీవించబడతావు, పొలంలో ఉండా దీవించబడతావు, ఇంటి దగ్గర ఉండా దీవించబడతావు, ఏడుండా దీవించబడతావు. నీ దుక్కిటెద్దులు, మేకలు, మందలు అన్ని దీవించబడతాయి. ఎప్పుడో తెలుసా? దేవుని మాటని, దేవుని వడంబడికతో నడిస్తే, దేవుడు చిత్త ప్రకారం ప్రవర్తిస్తే అప్పుడు నీ శత్రువులు ఏందో నాకు తెలియదు. 5 రాజులు వస్తే 5 రాజులను నేలమట్టం చేసే వరకు నిద్రపోలేదంట అక్కడ. దేవుని స్తోత్రం. ఒక్క శత్రువును జయించలేకపోతున్నావు నువ్వు. ఒక శత్రువుని, నీకున్న అలవాటు బూతులేమో, నీకున్న అలవాటు లేకపోతే ఆ కళ్ళతో ఏదన్నా చూస్తున్నావేమో, నీకున్న అలవాటు ఇతరులను దూషించి మాట్లాడడం, లేకపోతే ఇతరుని హేళన చేస్తున్నావేమో, లేకపోతే ఇతరులను గాయపరుస్తున్నావేమో, అబద్ధం ఆడుతున్నావేమో, దొంగతనమేమో, లంచగుండితనమేమో, లేకపోతే లాక్కుండా ఏదో ఒకటే ఉంది నీలో. ఆ ఒక్క శత్రువులను జయించలేక
తల్లడిల్లిపోతున్నావు. ఇప్పుడు సగం జీవితం అయిపోయింది. ఇంకెప్పుడు నువ్వు దేవుని ఒడంబడికలో జీవించేది? ఇంకెప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా జీవించేది? ఆలోచన చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. యెహోషువ ప్రార్థించడానికి సిగ్గుపడలేదు కాబట్టే ఒక నరుడి మాట దేవుడిని ఆకాశంలో ఉన్న ఆ సూర్యచంద్రుల్ని ఆపేశాడంట. ఈ రోజు నీకు వచ్చిన తలనొప్పి నువ్వు ఆపుకోలేకపోతున్నావు. మాట్లాడితే పాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటా, అన్న తలనొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది. కాళ్ళు నొప్పి వస్తే నువ్వు ప్రార్థన చేసుకోలేవు. అట్టది సేవకులు ప్రార్థన చేయకూడదనే కాదు నేను అనేది. చెయ్యాలి, అడగాలి, చెప్పాలి, సేవకులకు చెప్పాలి. సేవకులకు చెప్తే సేవకులు చేస్తే నువ్వు నీ ప్రార్థన ఏది? నీ భర్త తాగుబోతాయి ఉంటే మార్చుకున్నావా? నీ భార్య తిట్టుబోతైతే మార్చుకున్నావా? నీ కుమారులు మాట్లాడకపోతే నువ్వు మార్చుకున్నావా? నీ కుమార్తెలు మాట్లాడకపోతే నువ్వు మార్చుకున్నావా? నీ పద్ధతి మార్చుకున్నావా? ముందు ఏమీ లేకుండా మనం అది లేదు దేవుడు, ఈ లేదు దేవుడు అని మనం దేవుణ్ణి మళ్ళీ దూషించి మాట్లాడితే శిక్ష ఖచ్చితంగా తప్పదు. దేవునికి స్తోత్రం. ఆయన చెబుతున్నాడుగా, నా ఆజ్ఞలు గైకొనకపోతే, నా మాట వినకపోతే ఖచ్చితంగా ఇది నీ జీవితంలో జరిగింది. నీ శత్రువులకు అప్పచెప్పేస్తా నిన్ను. వాళ్ళు ఏం చేస్తారంట? ఇనప కాడి నీ భుజం మీద పెడతారంట. అర్థమవుతుందా? ఈ రోజున ఆలోచించి నీ మెడ మీద నీ శత్రువు చెయ్యి ఉందా, లేకపోతే నీ శత్రువులు మెడ మీద నీ చెయ్యి ఉందా? ఆలోచించి 5 మాటలు చెప్పా నేను. 5 మాటలు చెప్పా. ఈ 5 మాటల్లో నువ్వు వేడదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 5 మాటలు టైం లేకపోయినా టైం దొంగిలించి మరీ చెప్పాను నేను ఈరోజు. ఎందుకంటే ఈ వర్తమానాన్ని పూర్తి చేయాలి కాబట్టి, దేవుడు ఖచ్చితంగా మనం వినాలి కాబట్టి, ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడి సమయాన్ని ఎంతో కొంత దొంగిలించాను నేను. క్రమం 11 గంటలకు అయిపోవాలి. 11:25 అయ్యింది. మరి అక్కడ సమయం నాకు తెలియదు కానీ అయ్యింది. 25 నిమిషాలు కాజేసాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఏ శత్రువు చేతి కింద ఉన్నావో, లేకపోతే నీ శత్రువు ఆ చేతి మెడ మీద నీ చెయ్యి ఉంచావు నాకు తెలియదు కానీ, ఒకటి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, రెండోది యాకోబు కుమారులతో యాకోబు మాట్లాడాడు, మూడోది లేవి గ్రంథమేనా ఏం చూడండి, నీ శత్రువుల్ని నువ్వు తరిమేదవు అని మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత 4వది అమ్మా మాట వినకపోతే తెగులు వచ్చింది అని చెప్తా ఉన్నాడు. 5వదిగా ఏమన్నాడంటే ప్రార్థన చేస్తే విజయం వచ్చింది. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తే విజయం వచ్చింది. ఇవన్నీ రావాలంటే, ఇవన్నీ జయించాలంటే ముందు కావాల్సింది ప్రార్థన. ఇప్పుడు నీ ఆత్మీయ యాత్రలో నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పజెప్పబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ శత్రువులను మీకు అప్పజెప్పును గాక. వీక్షిస్తున్న ఫేస్బుక్ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ శత్రువులను అనగా ఆత్మీయ శత్రువులు, ఆత్మీయ ప్రయాణంలో ఏ శత్రువు అయితే నేను వెంబడిస్తుందో, తాగుబోతానమా, వ్యభిచారమా, దొంగతనమా, మరి ఇంకేదైనా కావచ్చు, అలాంటి ఏదైనా ఉంటే ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు నీ శత్రువుని నీకు అప్పజెప్పును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. అందరినీ ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం.